వరంగల్ జిల్లాలో కాస్ట్ వార్ తారాస్థాయికి చేరింది. కడియం కావ్య కులంపై బీజేపీ అభ్యర్థి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలోనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు కావ్య. వరంగల్లో కాస్ట్ పాలిటిక్స్ రాజుకున్నాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మధ్య కులంపై వివాదం మొదలైంది. కడియం శ్రీహరి కులంపై తనకు అనుమానాలు ఉన్నాయని, అసలు ఆయన కులం ఏంటి అనే దానిపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు ఆరూరి రమేష్. కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్తో ఎంక్వైరీ చేయించి నిజమైన దళితులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానన్నారు. అసలు శ్రీహరి కులమేంది, దానికి కమిటీ వేయాలి, నిజ నిర్ధారణ చేయాలని ఏదైతే ఉందో దాన్నే సుమోటగా తీసుకొని కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్తో మరి ఎంక్వైరీ చేపించి నిజమైన దళితులకు న్యాయం జరిగే విధంగా ఆ పని చేస్తాం. ఆరూరి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కడియం కావ్య. కడియం శ్రీహరి కులంపై ఎన్నికల సమయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన 40 ఏళ్లుగా అదే సర్టిఫికెట్తో ప్రజాప్రతినిధిగా ఉన్నారన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కావ్య. కులంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. దళిత మహిళగా, వైద్యురాలిగా, సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. మరి మాకు చూపెట్టొచ్చు కదా, ఆధారాలు ఉంటే చూపెట్టండి ఎస్సీ కాదని. ప్రతిసారి ఈ మాట అనడము, టైంపాస్ చేయడము, ఎస్సీ కాదు అంటే ఇంకెన్ని సంవత్సరాలు? ఇప్పుడు కడియం శ్రీహరికి 72 సంవత్సరాలు అంటే ఇంకెన్ని సంవత్సరాల పాటు తను ఎస్సీ అని నిరూపించుకోవాలి? ఉంటే ముందే ఫస్ట్ ఎలక్షన్లోనే డిస్క్వాలిఫై అయ్యేటోడు కదా. కావ్య వర్సెస్ ఆరూరి వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎన్నికల్లో గెలుస్తామన్న భయంతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారని కావ్య వర్గీయులు మండిపడుతున్నారు.